ఎన్నికల ప్రచారాలకు సంబంధించి ఆల్మోస్ట్ పూర్తి కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది. మనతో పాటుగా విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నాయుడు ఆయన సౌరవెల్లిలో ఇవాళ ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎట్లా ఉంది ప్రచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా కనబడుతుంది సార్? ఎక్కడ చూసినా కూడా జనాలు ఇప్పుడు మేము చూసాం ఒక విలేజ్లోనే దాదాపుగా 3 నుంచి 3,500 మంది జస్ట్ ఒక చిన్న 10 నిమిషాల దీనికోసం మీ వెనకాల పడి వస్తున్నారు అంటే ఆ ప్రేమ అభిమానాలు ఎట్లా ఉన్నాయి మీతో? ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళంతా కూడా ప్రజలంతా కూడా ఎక్కడ చూసినా కూడా మా ఎంట ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ సవరవెల్లి గ్రామంలోనే ఇవాళ మరి శాసనసభ్యుల గారితో పాటు కూడా నేను కూడా ఇవాళ ప్రచార నిమిత్తం రావడం జరిగింది. దానికి మా సర్పంచ్ గారు వచ్చారు, మా ఎంపీపీ ఉప్పాడు సూర్యనారాయణ గారు వచ్చారు, పెద్దలందరూ ఎంపీటీస్ అందరూ కూడా వచ్చారు. ఇవాళ ఈ గ్రామంలో కాదు, ఈ నియోజకవర్గంలో కాదు, నా పార్లమెంట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకుంటాం, వాళ్ళు స్వాగతిస్తాం, వాళ్ళతో పాటు కూడా మేము ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఇవాళ ఈ విజయనగరం నియోజకవర్గంలో కూడా తిరగడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఎస్పెషల్గా మీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే భోగాపురం లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు డెవలప్ అవుతోంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధికి సంబంధించి మీరు ఏం చెప్పబోతున్నారు? గతంలోని పరిపాలించిన నాయకులు కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు కూడా ఆవేళ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కడతామని చెప్పి శంకుస్థాపన చేసి ఆవేళ ల్యాండ్ ఎక్విషన్ కోసం చెప్పి సుమారు 15,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవాళ 2,250 ఎకరాలు మాత్రమే ల్యాండ్ ఎక్విషన్ తీసుకొని దానికి సంబంధించి ల్యాండ్ క్లియరెన్స్ చేసుకొని కొంత మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా త్యాగాలు చేసి ఇవాళ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అన్ని అనుమతులు క్లియరెన్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇవాళ 25% వరకు కూడా దాని పనుల నిమిత్తమే పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెస్తామని చెప్పి గత ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పి మళ్ళీ ఇవాళ మనం ఏదైతే ఉందో గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి చేతులుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. కాలేజీ మెడికల్ స్టూడెంట్స్ని క్లాసులు రన్ అవుతున్నాయి, స్టాఫ్ నర్స్ క్లాసులు రన్ అవుతున్నాయి. అతి తొందరలో కూడా ఇంకా మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తయారవుతుంది. సంవత్సరంన్నరలో మాకు వైజాగ్ వెళ్ళవలసిన పని లేదు. గతంలో మాకు ఏదైనా ఇబ్బంది వస్తే, ఈ జిల్లా వాసులకి ఏదైనా మెడికల్గా ఇబ్బంది వస్తే, ఏదైనా పెద్ద ఇబ్బంది వస్తే మేమంతా కూడా వైజాగ్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ అలా కాకుండా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడి ఇవాళ రేడియేషన్, కిమోకి సంబంధించిన, క్యాన్సర్ సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్తో కలిపి ఇక్కడికి ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది కనుక ఇది పెద్ద డెవలప్మెంట్ అని చెప్తాను. అలాగే గిరిజన యూనివర్సిటీ ప్రధానంగా జిల్లాకు సంబంధించి గిరిజన యూనివర్సిటీ ఎప్పటి నుంచో గతంలో కూడా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి తప్పారు. అది గిరిజన యూనివర్సిటీ కూడా తీసుకురావడం కానివ్వండి. దీనికి ప్రధాన కారణం పెద్దల బొత్స సత్యనారాయణ గారు ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తే దానికి సంబంధించినంత వరకు 7 నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులు కానివ్వండి, లేదు ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరూ కూడా సహకరించడం వల్ల ఇవాళ విజయనగరం అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. ఈ గతంలో కన్నా ఎప్పుడు కూడా 30 సంవత్సరాలు మేము రాజకీయ చరిత్రలో మేము ఎప్పుడు కూడా ఇటువంటి అభివృద్ధి మేము చూడలేదని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ గ్రామాల్లో సచివాలయం నిర్మించాం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం, సచివాలయంలో అధికారులను పెట్టాం, రైతు భరోసా కేంద్రం పెట్టాం, వెల్నెస్ సెంటర్లు పెట్టాం, బల్క్ మిల్క్ సెంటర్ పెట్టాం, డిజిటల్ లైబ్రరీస్ పెట్టాం. అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రతి సచివాలయానికి, ప్రతి గ్రామానికి 2,000 జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా ఒక సచివాలయాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లోనూ గ్రామ స్వరాజ్యం ఏదైతే మరి గాంధీ గారు కళ్ళగన్నారో కళ్ళ కన్నా నెరవేర్చే దిశగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతే అంబేద్కర్ ఆశయం ఏదైతే ఉందో ఇవాళ దేశంలోని విద్య ద్వారానో, రాజకీయం ద్వారానో, చైతన్యం ద్వారానే కులాలన్నీ బీసీ ఏదైతే వెనకబడిన కులాలన్నీ కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు ఏదైతే అంబేద్కర్ అన్న ఆ దిశగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం అత్యధికంగా దేశంలో ఎక్కడా లేదు ఇవాళ విద్య కోసం ఇస్తున్న ప్రాధాన్యత. ఇవాళ విద్యలోని ఎక్కువగా నాడు నేడు ద్వారా కూడా స్కూల్ బిల్డింగ్లన్నీ బ్రహ్మాండంగా తయారు చేసాం. కార్పొరేట్ స్కూళ్ళకి ఇవాళ ధీటుగానే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళు బళ్ళు చేసాం. వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించే దాంట్లో కానివ్వండి, లేదు వాళ్ళకి యూనిఫార్మ్లు కానీ, బుక్కులు కానీ, టెక్స్ట్ బుక్లు కానీ, నోట్ బుక్లు కానీ, షూ కానీ, బెల్ట్ కానీ, సాక్సులు కానీ, వాటితో పాటు కూడా మధ్యాహ్న భోజనం బ్రహ్మాండంగా ఒక వారానికి పౌష్టికాహారాలతో వారానికి 5 రోజులు కోడిగుడ్డుతో పెడతాం, వారానికి 6 రోజులు మంచి పౌష్టికాహారాలు పెడతాం, చెక్కీలు ఇస్తున్నాం, రాగి జావ ఇస్తున్నాం. నిజంగా ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు ఇటువంటి విద్య కోసం. వైద్యం కోసం అయితే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. గ్రామాల్లోని షుగర్ టెస్టులు తీసుకొచ్చాం, బీపీ టెస్టులు చేస్తాం, వాళ్ళకి ఫ్రీగా మందులు, షుగర్కి మందులు ఇస్తున్నాం, బీపీలకి మందులు ఇస్తున్నాం. ఇంకా పెద్ద ఇబ్బంది వస్తే 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా కూడా వైద్యం చేసే కార్యక్రమం చేస్తాం. కనుక అందరూ పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తారు. కనుక ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద విశ్వాసం, నమ్మకం
ఆయన మీద ప్రేమతోని ఇవాళ పెద్ద ఎత్తున కూడా మా అందరిని కూడా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మాతో పాటు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తారు. ఒక క్వశ్చన్ అంటే మేనిఫెస్టోలో మనం చూసాం, అంటే చంద్రబాబు పెట్టినటువంటి మేనిఫెస్టో చెప్పాడు, పిల్లలకు సంబంధించిన నాడు నేడు స్కూళ్ళకు సంబంధించిన మార్పుని మేము పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నాడు. ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ నాశనం చేసేస్తాడు, దానికి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని మంత్లీ 10,000 ఇస్తా అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నాడు. రైతు ఇన్పుట్ సబ్సిడీ ఆపేశాడు, మీరు ఇచ్చే ఈబీసీ కానీ చేయుత కానీ వీటిని అన్నింటిని ఆపేశాడు. ఎస్పెషల్గా చిన్నపిల్లల ఎడ్యుకేషన్ సార్, ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అంటే అవసరం లేదు, వాళ్ళకి ఎందుకు, వాళ్ళు చదవాలన్నాడు. సో ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడు, అంటే అవి కనుక మేనిఫెస్టో కనుక ఇంప్లిమెంట్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తే చిన్నపిల్లలు మీరన్న స్కూల్ బుక్స్ కానీ లేకుంటే షూస్ కానీ ఇవన్నీ దూరం అవుతాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, ఒక శ్రీలంక లాగా అయిపోతుంది, ఒక రాజపక్షలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంస్కరణలు, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ నేను వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తాను, వాళ్ళకి 10,000 ఇస్తాను అని చెప్పి, పెన్షన్లు 3,000 ఉంటే నేను 4,000 ఇస్తాను, అది ఆయన చెప్పేదానికి ఎక్కడ కూడా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామంటున్నాడు. 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా 1,500 ప్రతి మహిళకి ఇస్తూ ఉంటారు. అంటే పెన్షన్ ఎంత అయింది? 4,000, 1,500, 5,000, 500. ఎక్కడైనా లెక్క కుదురుతుందా? దానికి ఏంటి అది? అసలు మేనిఫెస్టో అంతా కూడా ఒక పక్క నుంచి కాంగ్రెస్ పార్టీది, మన తెలంగాణ తీసుకొచ్చాడు, కర్ణాటక తీసుకొచ్చి ఆ మేనిఫెస్టోని చేసే కార్యక్రమం చేస్తాను తప్ప ఎప్పుడు గతంలో కూడా 600 హామీలు ఇచ్చాడు. ఆ మేనిఫెస్టోని ఆ వెబ్సైట్లో నుంచి తొలగించేశాడు, ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. ఈవేళ కూడా మనం 2 పేజీలు ఇచ్చాం కనుక అయ్యో నమ్మట్లేదు ప్రజలు, 600 హామీలు అంటే నమ్మరని చెప్పి సూపర్ 6 అని పెట్టి మళ్ళీ ప్రజలు మభ్యపెట్టే ఆలోచన చేస్తున్నారు. ప్రజలందరూ కూడా నమ్మట్లేదు. నిన్నటి వరకు కూడా ఉద్యోగస్తుల్లో ఎంతో కొంత చంద్రబాబు నాయుడు మీద అమ్మనైనా వస్తే ఏదో అవకాశం వస్తే చేసి పెడతాడనే ఆలోచన ఉంది. ఆ ఉద్యోగస్తులు కూడా అది కూడా ఏదైతే ఈ మేనిఫెస్టోని చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కానీ నమ్ముకుంటే మనం కూడా మనకు ఉద్యోగాలకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఉద్యోగస్తులు కూడా వీళ్ళు నమ్మే పరిస్థితి లేరని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి చాలా అపోహలు క్రియేట్ చేస్తున్నారు. మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రైతులకి మీరు ఏం చెప్పబోతున్నారు? నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిల్ అనేది ఒక సపరేట్. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది గతం పూర్వంలో మన దగ్గర ఉండే కూడా ఒక 100 ఏళ్ల క్రితం సర్వే జరిగింది. ఒక భూములు ఒకరికి ఉన్నాయి, కరెక్ట్గా టైటిల్స్ ఏవి కూడా ఎవరి పేరు మీద ఎవరు దున్నుతున్నారో వాళ్ళ పేరు మీద పాస్బుక్లు కానీ ఏవి కానీ రికార్డెడ్గా లేవు కనుక ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి దాని ద్వారా కూడా భూ హక్కును కల్పిస్తూ దానికి రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్స్ ఇస్తున్నారు, జిరాక్స్ ఇవ్వరు. దాంతోపాటు ఏంటంటే ఇన్సూరెన్స్ ఒకటి కూడా పెడుతున్నారు. గవర్నమెంట్ ఒకవేళ పొరపాటు చేసినా ల్యాండ్లోని ఎక్కడైనా ఒక డీ పట్టాన్ని తీసుకొచ్చి జిరాయితీ కింద సర్వేలు చేసి పొరపాటు చేసినా కూడా దాన్ని ఇన్సూరెన్స్ తీసుకొచ్చి ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసి ఆడు నష్టపోతే దాని ద్వారా ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఆడికి ఇచ్చి నష్టాన్ని సరి చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. కనుక ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల కూడా ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఒక సెంటు భూమి కూడా ఎక్కడ కూడా నష్టం జరగదు అనేది క్లియర్గా చెప్తాను. దీనికి సంబంధించినంత వరకు కూడా జిల్లా స్థాయిలో కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. దీనికి సంబంధించిన కోర్టులు కూడా దానికి ఏదైనా ఒకవేళ పొరపాట్లు ఉంటే దానికి అప్పీల్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు సార్? అంటే అమరావతిలో వాళ్ళ బినామీ పేర్లు ఉంది కాబట్టి, వాళ్ళ పేరు మీద ఒరిజినల్ రాదు కాబట్టి అని భయపడుతున్నాడు. 100కి 100 రూపాయలు కదా. ఎక్కడైనా ఆయన ముందు రాజధాని అని చెప్పాడు, 8,000 ఎకరాలు, 30,000 ఎకరాలు, 50,000 ఎకరాలు సేకరించాడు. అంత అవసరం అయితే లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ బినామీదారులందరూ కూడా అక్కడ లబ్ధి పొందాల ఉద్దేశంతోనే అక్కడ భూసేకరణ చేసి లబ్ధి చేసే కార్యక్రమం చేసే తప్పించి ఎక్కడ కూడా ఇవాళ క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అనేది ఎక్కడైనా డెవలప్ అయిన సిటీని తీసుకొని క్యాపిటల్ అక్కడ పెడితే మరింత తొందరగా డెవలప్ అవుతుంది. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని తీసుకొస్తా ఉన్నారు. పరిపాలన రాజధాని వస్తే విశాఖపట్నం వస్తే ఇప్పటికే డెవలప్ అయింది. హైదరాబాదు, మద్రాసు లాగా ఇది మన విశాఖపట్నం కూడా తయారవడానికి తొందరగా తయారవుతుంది కనుక స్కోప్ ఉంటుంది. అక్కడ అమరావతిలో పడితే ఓన్లీ ఖాళీ ల్యాండ్ ఉంది. ల్యాండ్ని డెవలప్ చేయడానికి, రోడ్లు వేయడానికి, కరెంట్ వేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసేసరికి కొన్ని కోట్లు అవసరం ఉంటుంది. ఇంకా బిల్డింగ్స్ ఎప్పుడు కడతాం, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు తీసుకొస్తాం, ఇవన్నీ తీసుకొచ్చి ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నారు సార్ ఆ కూటమికి? తప్పకుండా డెఫినెట్గా. ఎందుకంటే ఎవరు నమ్మట్లేదు. మోడీ చెప్పేశారు, బాబు నీ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు, మేమైతే దాంట్లో కలుగు చేసుకోమని చెప్పేసి నీ మేనిఫెస్టోలో అబద్ధమనే చెప్పేది. చాలా దగ్గరలో మోడీ వాళ్ళు గుజరాత్లో కానీ అక్కడ అంతా కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మోడీ ఫోటో పెట్టారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు నమ్మకం లేదు కనుక అందుకు కనుక ఓటమిని అంగీకరించారు కనుక మరి కూటమిని అయితే జనాలు ఎవరు నమ్మంటే పరిస్థితులు అయితే లేదు. జనసేన కూడా వాళ్ళు ఒక స్థిరత్వాన్ని కోల్పోయారు. అసలు ఒక ఆలోచన విధానం లేదు, నిర్దిష్ట లేదు, ఒక ప్రణాళిక లేదు ఆయనకి. పవన్ కళ్యాణ్కి ఏ ఆలోచన లేకుండా రాజకీయాల్లో ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నాడు. ఒకటే చెప్తున్నాడు, రాళ్ళు ఇచ్చి కొట్టండి, సైకిల్ మీద తొక్కి కొట్టండి, సైకిల్ ఇచ్చి కొట్టండి, వాళ్ళని దౌర్జన్యం చేయండి అనే పరిస్థితి మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడ కూడాను
ఓ నేను గత సంవత్సరంలో నేను ఇది చేశాను, ఇది అభివృద్ధి కథం చేశాను, ఈ సంక్షేమ కార్యక్రమం చేశాను, నాకు ఓటేయండి అని అడగట్లేదు. మేము అడుగుతుంది గత 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మేము అభివృద్ధి చేసాం, మళ్ళీ మాకు ఓటేయండి, మళ్ళీ మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మేము అడుగుతాము. అందుకు చంద్రబాబు నాయుడుకి మాకు చాలా వ్యత్యాసం ఉంది, అసలు ప్రజలు నమ్మే పరిస్థితి లేరని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి ఓటమి కన్ఫర్మ్ అయింది, సంక్షేమ పథకాలు మమ్మల్ని గట్టెక్కిస్తాయని చెప్పేసి బెల్లాన చంద్రశేఖరరావు చెప్తున్నారు. నాగరాజుతో రాజ్ కుమార్,